ఇంత గలీజ్ అవుతుంది అసలు అనుకోలే, నేను అసలు కళలో కూడా అనుకోలే అసలు ఈ కార్కి యాక్సిడెంట్ అవుతుంది. 2 కార్లకు గుద్దుకుందంట, గుద్దుకుంటే ఇట్లా రౌండ్ తిరిగిందంట ఓవర్ పైన. ఇంతమంది కళ్ళు పడ్డాయేమో కారు పైన అని ఇంత గలీజ్ అయిపోయింది కారు మాత్రం. కొంచెం బండికి మన దెబ్బలు తాకినాయా, ఏమైందో తెలియదు పాపం. అయ్యో హైదరాబాద్ వచ్చిండు. హైదరాబాద్ రప్మన్, నేను ఇటు పోతుంటే ఇట్లా హైదరాబాద్ ఫాస్ట్ వచ్చేసిండు, రప్మన్ ఇటు కొట్టేసిండు. ఓపెన్ చేయదు. అయ్యా డోర్స్ ఖరాబ్ స్మాష్. బోల్తా పడుతుండే కదా, బోల్తా మొత్తం చచ్చిపోతుండే పార్టీకి మేము. ఎంతమంది ఏడ్చారు తెలుసా ఐసి దీనిపైన. లాస్ట్ ఇంకా గ్యాలరీ ఓపెన్ చేయి, ఇట్రా గ్యాలరీ ఓపెన్ చేసి చూడు. ఫస్ట్ పిక్ ఓపెన్ చేయి, రెడ్ కలర్. అని ఇంకా ఉన్నాయి. నేనే షాక్. నడు పోదాం, మొత్తం బస్ట్ అయిపోయినాడు కారు మొత్తం. అసలు ఏమైందో ఏం తెలియద్దా. నేను పిచ్చోని అయినా మమ్మీ చూపించి షాక్ అయిపోయింది. మా మమ్మీ పిచ్చోని అయిపోయిన ఫోటోలు చూసి. నిజంగా 2 కార్లకు గుద్దుకుందంట, గుద్దుకుంటే ఇట్లా రౌండ్ తిరిగిందంట ఓవర్ పైన. ఎంతమంది కళ్ళు పట్టాయో, ఏది నజర్ తాకిందేమో, త్వర ఏమేమో చేస్తాడు అన్ని. దబాబా లేచిన పొద్దున్నే పోతుండే నేను, కొద్దిగా బండి లేదా ఇందుకోసం వెయిట్ చేయాల్సి వచ్చింది. సో ఫాస్ట్ వెళ్ళిపోయి ఆడికి అసలు ఏమైందో మొత్తం అనుకుందాం. మొన్ననే అన్నాడు కారు అమ్మేస్తా అని, మళ్ళీ ఇది ఎందుకు కారు తీసిండో, అసలు ఎందుకు చేసుకుంటో ఇవన్నీ. దానికి మన దెబ్బలు తాకినాయా, కార్ అయితే బ్రష్ అయిపోయింది. ఆడ ఎంత ఇష్టంతో చేయించుకున్న కార్ని. చాలా లెట్స్గో. ఆడికి వెళ్ళిపోయినాక మీకు కంటిన్యూ. మొత్తం కవరేజ్ పెట్టేసిండు. అయ్యా దాన్ని అట్లా చూస్తే గలీజ్ ఉంది పాపం. ఇవన్నీ ఎందుకు మనకే అవుతున్నాయి కదా. షుగర్ అంతగానం డిస్టెన్స్ పెడుతుంది. ఎప్పుడు లక్షల ఫాలోవర్లు ఉన్న వాళ్ళం, మనం 200-300-1000 ఫాలోవర్లు ఉన్న వాళ్ళం. మార్కెట్లో వేస్తారు ఎందుకంటే డిస్ట్రీ పెట్టినాయి. గలీజ్ అయింది. కంట్రోల్లో ఎంతమంది కళ్ళు పడ్డాయేమో కారు పైన అని ఇంత గలీజ్ అయిపోయింది కారు మాత్రం. ఎందుకు ఈ కష్టాలన్నీ మనకే వస్తాయి, ఎవరి దగ్గర ఏం లేలోకే వస్తాయి ఇవన్నీ. అంటే బన్నీకి అయితే కాల్ చేసిన, అసలు ఏమైందో స్టోరీ మొత్తం ఇప్పుడు అనుకున్నాం. బన్నీకి మన దెబ్బలు తాకినాయా, ఏమైందో తెలియదు పాపం. నజర్ మాత్రం గలీజ్ తాకింది. వస్తుంది నడుచుకుంటాం వెళ్ళా భయ్యా పాపం. కుంటుతుండే తాకిన ఏంది. దిగా అట్టే నడు, దిగా మళ్ళా దిగా మరి దిగా. ఏమైంది భయ్యా, ఏడాకిన దెబ్బ. ఏమైంది అసలు స్టోరీ చెప్పు. నేను పిచ్చాను అయిపోయినాను స్టోరీ పెట్టగానే. తీయదే ఎట్లయింది అసలు ముందు చెప్పు. రాయి కట్టి ఇట్లా కిందికి పెట్టి అది గాలికి
జా అన్నీ స్నానం చేసేసినాం మొత్తం. మేము ఓఆర్ఆర్ నుంచి అట్లా స్ట్రైట్ పోతున్నాం. అయితే మేము ఇట్లా లెఫ్ట్ పోతుంటే హైదరాబాద్ వచ్చిండు. హైదరాబాద్ రప్మాన్ నేను ఇటు పోతుంటే ఇట్లా హైదరాబాద్ ఫాస్ట్ వచ్చేసిండు. రప్మాన్ ఇటు కొట్టేసిండు. అయితే కరెక్ట్ లిమిటెడ్ స్పీడ్లోనే ఉండే, ఒక 100 బిట్వీన్ 100 ఉండే. బిట్వీన్ 100 ఉన్నప్పుడు హైదరాబాద్ కారు తాకింది. ఫస్ట్ ఇది తాకింది, మొత్తం రోల్ అవుట్ అయింది. టైర్ వదిలిపోయింది, అలాగే వదిలిపోయింది. అయ్యా అసలు డివైడర్ పెట్టలే, కంట్రోల్ చేసినాం. గ్లాస్ కూడా వలిపోయింది గాయస్ లీటర్ లేదో, ఇంకా పీసెస్ ఇలానే ఉన్నాయి. డివైడర్కి గుద్దుకోలేదు, డివైడర్కి గీత పడ్డది. డివైడర్ కాడ నుంచి కంట్రోల్ చేసుకుంటే తాకుతుందని చెప్పి లైట్ గుంజంగానే ఎలా ఇరిగిపోయింది. తప్పమని ఇరిగిపోయింది, అలా గీత పడ్డది జస్ట్. అందుకని డివైడర్కి గుద్దలు హెడ్ సైడ్ వీడు హెడ్ సైడ్ డివైడర్కి గుద్దకుండా వెనక ఎట్లా తాకింది ఇక్కడ ఆడ తీసుకోవాలి. హైదరాబాద్ గుద్దినప్పుడు ఆయన చిన్న కారు, పెద్ద కారు. ఆయన కార్కి ఏమైంది? ఆయన కారు కూడా బంపర్లు అవి ఇరిగిపోయినాయి, మంచిగా గట్టిగా ఇరిగినాయి. వాళ్ళ ఇంట్లో ఏమంటారు ఏమో స్టోరీ. అచ్చా ఇదేం అసలు ఇది ఇంకా ఘోరం, అంత గట్టి తాకిచ్చిరా మీరు? బ్యాంగర్ కూడా వస్తుంది, ఆన్ చేసి ట్రై చేసినాం మేము. ఇంజిన్కి ఏం కాదు, ఇంజన్కి అచ్చా ఇది ధ్యానం మొత్తం ఇరిగిపోయింది. అసలు ఎట్లా ఇచ్చారు కార్ నిడికి? అయ్యా ఇంజిన్కి ఏం కాదు, ఇంజిన్ బాగా ఓపెన్ చేయచ్చు. అచ్చా డోర్స్ ఖరాబ్ స్మాష్. బాడీ అయిపోయాలి వర్షంలో అయిపోతుంది రా. ప్యానల్స్ చేంజ్ అంతే. ఇంజిన్ నీకు ఇక్కడ బంపర్ మనం తాకినట్టు అనిపిస్తుంది అసలు, మేము గుద్దనే లేదు. అందుకని చూడు ఇంజిన్ ఎట్లుంది అట్లనే. ఇంజిన్ బాగానే ఉంది కానీ ఇంజిన్ ఇంకో ఇది అసలు యాక్సిడెంట్ అయితే కింద పెట్టు. అసలు యాక్సిడెంట్ ఏమైనా ముంగటి నుంచి అయింది అనుకో, మనం గుద్దినాం అనుకో, ఈ బార్ ఉంది చూసినావా, ఈ బార్ ఉంగిపోతుంది. ఇది ఉంది చూసినావా, ఇది ఇడికి వస్తుంది. ఈ రేడియేట్ ఇది కూలెంట్ డబ్బా చూడు, గ్యాప్ చూడు, హెడ్ లైట్ ఈ బాడీ లైన్ చూసుకోవాలి తాకితే. కానీ ఏం కాదు, ముంగట గుద్దలేం కదా మేము. ముంగట గుద్దితే అంతే స్మాషే భాయ్. కానీ ఇది 1 lakh అవుతుంది. ఇది కొత్త అయిపోయాలి కదా, కొత్త ఆర్డర్. ఈ ఫెండర్ లైన్స్ కూడా కొత్త. ఇంకా బాడీ దీనికి ఏం ఆడే, నేనైతే అదే హ్యాపీ ఫీల్ అయినా. ఇవి పోయినా కొత్త వేసుకోవచ్చు, ఈ బాడీ లైన్కి కరెక్ట్ ఉంది. కానీ ఇంత గలీజ్ అయింది కదా బ్రో, స్మాష్ అయిపోయింది మొత్తం. లైట్ ఒక్క సెకండ్ ఇట్లా టక్మన్ అయిపోయింది. ఎంతమంది ఉన్నారు అసలు ఈ కార్లో? ముగ్గురం ఉన్నారు, నేను మా అన్న ఇంకొకరు. ఆయన కార్లో ఎవరెవరు ఉన్నారు? హైదరాబాద్ కార్లో ఒక్కడే ఉండే, సిగ్నల్ పీస్. అయ్యా ఆయన మీరు అసలు ఎప్పుడైంది చెప్పు? నిన్న ఈవినింగ్ టైమ్స్. నిన్న ఈవినింగ్ అయ్యా ఈవినింగ్ ఏ టైం? అసలు ఎందుకు వేరు మీరు ఓవర్ పైకి? ఉట్టిగానే టైం పాస్కా? అంతే. మనం ఎందుకు పోతాం సర్వీస్ రోడ్కి? డోర్ కూడా వెళ్తలే అవన్నీ. యా మొత్తం గ్లాస్ పీసెస్. ఈడ కూర్చున్నాం తలకాయ ఈడుండి బయట. సో గాయస్ ఇంత గలీజ్ అవుతుంది అసలు అనుకోలే, నేను అసలు కళలో కూడా అనుకోలే అసలు ఈ కార్కి యాక్సిడెంట్ అవుతుంది అని. ఇంకా ప్లేస్ పాయింట్ ఏంటంటే వీళ్ళకి ఏం కాలేదు, ఇంకా కార్కి ఏంది కాబట్టి చేయించుకోవచ్చు ఏదో ఒకటి చేసి. కానీ మస్తు గలీజ్ అయింది. ఈ జాగాలో షిఫ్ట్ అయిన i20 అని ఉంటే బోల్తా పడుతుండే కదా, బోల్తా మొత్తం చచ్చిపోతుండే పార్టీకి. మేము చచ్చిపోతున్నా నలుగురికి. గ్రేట్ అసలు మీరు. కార్ బాడీ క్వాలిటీ బాగుంది, ఇంకేం కాదు. ఇది కూడా గాలి పోయినట్టుంది ఈ టైర్లో, మొత్తం పంక్చర్ అయిందా? అయితే ఏమైంది మళ్ళీ? కొంటే ఇప్పుడు 4 కొనాలా? అదొక సింగిల్ దొరకదేమో. వెనక ఏమైనా అయిందా? ఇది బాగానే ఉంది, ఈ పార్ట్ మొత్తం వెనక కూడా బాగానే ఉంది. ఇది కూడా ఇస్తుంది గలీజ్గా. ఇది ఐరన్ ఐరన్ కదా? కానీ మాకు బచాయించేసారు బాగా మీరు మాత్రం. డోర్లు కూడా టైట్ ఉన్నాయి ఇక.
సో గైస్ ఒకసారి పార్ట్ చూడరు అంత గలీజ్ యాక్సిడెంట్ ఏమైనా అర్థం చేసుకోరు. దీని ప్లేస్లో ఒక మనిషి ఉంటే చెయ్యి కాదు ముఖం స్పాట్ డెడ్ అయిపోతుంది. ఈ ప్లేస్లో ఎవరు కానీ ఇరిగైపోతుంది బాడీ మొత్తం. చూరనా అవో టైర్ చినిగిపోయి పడ్డది. ఎన్ని రౌండ్స్? ఒక 4-5 రౌండ్లు తిరిగినాం. ఇట్లా రౌండ్ అంతా ½ కిలోమీటర్ దాకా తిరిగినాం. ½ కిలోమీటర్ అంగో మేము ఆ రోడ్డు మీద ఏడ గుద్దుకున్నాం అంటే ఇప్పుడు హవిసా రెస్టారెంట్ కాడ గుద్దుకున్నాం అనుకో ఈ డెడ్ ఎండ్ దాకా తిరిగినాం. మస్తు దూరం తిరిగినాం. కార్ ఇట్లా తిరుగుతున్నాం. కంట్రోల్ చేయలేక వేరు మీరు. నేను కంట్రోల్ చేసినాం రా. కంట్రోల్ చేస్తేనే ఆడుంది రా. కార్ చూస్తే ఇంత పెద్ద ఉంటాయి. కార్ చూస్తే అయ్యా అంటావా? నేను అదే అనుకున్నా మీకు పెద్దనే నాకొచ్చు. ఎందుకంటే నువ్వు స్టోరీ వీడియో పెట్టినప్పుడే అర్థమైంది. ఎందుకంటే వీళ్ళకి ఏం కాలే అని. కరెక్టే దొరుకుతా. ఇప్పుడు కార్ డోర్ మొత్తం చేంజ్ అలా లేదా అది కొట్టి సెట్ అయిపోతుంది. దాని అట్లా ఈ చూసి కూడా అవుతలే అసలు. చూడకపోతే అవుతలే అసలు దాని అట్లా. కానీ ఇట్లా చేసేసి నజర్ అంతా నజర్ తాగింది. నేను మస్తు డిస్ట్రిబ్యూట్ చేశారు బండికి మాత్రం. ఎంతమంది ఏడ్చారు తెలుసా కలిసి దీనిపైన. అన్నిటికన్నా ఏడుపు అయితే అస్సలు మంచిది కాదు చెప్తున్నా లిటరల్లీ. కానీ ఏం కాదు చేపించేద్దాం త్వరలో. మన కారు వస్తుంది మళ్ళీ చేపించాం దీని పార్ట్స్ అన్ని. ఊతున్నాయి పాటలు ఏడు కాడికి అనా మొత్తం ఉన్నాయి. ఇంకో కారు కూడా అయిందంటే ఒకవేళ ట్రై చేద్దాం. వాళ్ళ ఇంటికాడ పోమా చాలా ఇంటికాడ. కానీ ఎవరు డిస్ట్ తాకిందని మస్తు గలీజ్ తాకింది. లిటరల్ ఎంత డేంజర్గా తాకొద్దు. చాలా తాగేసింది. ఇగో ఎంత లైన్ ఇది ఊసిపోయింది మొత్తం. గిరాకి తోట ఇక్కడ గ్లాస్ వలిగిపోయింది లోపల. ఇగో డోర్ తీసుకొచ్చిన సౌండ్ వస్తుంది. అదో సో గైస్ దీన్ని అయితే వదిలేసి ఇంటికి అయితే వెళ్ళిపోతున్నాం. మళ్ళీ ఇది ఎప్పుడు అయిపోతుంది రిపేర్ చూద్దాం. దీన్ని ఇట్లా వదిలే చూడబుద్ధి అవుతులే. సో గైస్ ఇది ఈ కార్ అయితే మిస్ అయిపోతున్నాం. మళ్ళీ ఎప్పుడు చూస్తున్నామో మళ్ళీ చూస్తామో చూడమో కూడా తెలియదు. ఎందుకంటే అది అమ్మేస్తా అంటున్నాం. సో గైస్ చూసుకొని లాస్ట్ ఇంకా బాయ్. ఇదే లాస్ట్ వీడియో అనుకుంటా నాకు తెలిసి కార్ పైన. ఇంకా ఉంచుకుందాం అన్నాడు అనుకో వీడియోలు చేస్తా. ఇలా చేపించి అమ్మేస్తా అన్నాడు అనుకో ఇంకేం చేయలేం మనం. సో అంతే గైస్ ఈ వీడియో అయితే. బాయ్, థ్యాంక్ యూ.